ఎవరితోనైనా సంబంధం కలుపుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని భారతీయ హిందువులు చెప్తారు. అంటే ఒక మనిషి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే 7 తరాల మనుషుల్లో ఎవరైనా విధవ పనులు చేసి ఉన్నారా, చేసి ఉన్నట్లయితే గనక ఆ ఇంటికి పిల్లనిచ్చేవారు కాదట. ఇంత ముందు చూపున్న భారతీయుల ముందు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కుప్పిగంతులు వేశాడు. తమ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎంతో కృషి చేస్తుందని, తాము సత్తెలపూసమని నమ్మబలుకుతున్నాడు. అయితే అహ్మద్ షరీఫ్ నోటి వెంట ఇలాంటి సత్యకాలపు మాటలు వచ్చాయి కాబట్టి అది నిజమో కాదో తెలుసుకోవాలని పలువురు నెటిజన్లు పలు సెర్చ్ ఇంజన్లను సంప్రదించారు. దీంతో 7 తరాల దాకా వెళ్లకముందే అహ్మద్ షరీఫ్ తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహ్మూద్ పాపాల చిట్ట బయటపడింది. మరి పాక్ సైనిక ప్రతినిధి తండ్రి ఎవరితో కలిశాడు, దేనికి ప్లాన్ వేశాడు, అంతర్జాతీయ సమాజం నిలదీసినప్పుడు ఏమని బుకాయించాడు? 7 తరాలతో పనిలేదు, తండ్రి తరంలోనే దిక్కుమాలిన చరిత్ర. బిన్ లాడెన్తో చేతులు కలిపిన అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి. అమెరికా విచారణలో నిగ్గు తేలిన సుల్తాన్ బషీరుద్దీన్ నిజరూపం. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఎంత కప్పిపుచ్చుకుందామని చూసినా తన కుటుంబానికి ఉన్న టెర్రరిస్టు చరిత్రను చెరిపేయలేకపోతున్నాడు. పాక్ సైనిక అధికార ప్రతినిధి హోదాలో అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతున్న మాటల్లో ఎంతో ప్రామాణికత ఉంటుందని అంతా భావిస్తారు. కానీ పాకిస్తాన్లో ఉన్న ఏ ఒక్క సైన్యాధికారికి కూడా అంత సీన్ లేదని తాజాగా తేటతెల్లమైపోతోంది. అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్కు ఎవరో అల్లాటప్ప మిలిటెంట్లతో సంబంధాలు కాదు, ఏకంగా అతి పెద్ద పేరు మోసిన టెర్రరిస్టుగా అందరి చేత గుర్తింపు పొందిన ఒసామా బిన్ లాడెన్తోనే సంబంధాలు ఉన్నాయట. ఆ విషయం బయటపడ్డంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదట. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ అధికారిక సందేశాలను అహ్మద్ షరీఫ్ అందజేస్తున్నాడు. అయితే ఆయన తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహ్మూద్ గతంలో పాకిస్తానీ అణుశాస్త్రవేత్తగా కీలకమైన బాధ్యతలు పనిచేశాడు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడులకు ముందు ఆయన ఒసామా బిన్ లాడెన్తో సంబంధం కలిగి ఉన్నాడనే విమర్శలున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతకు పథకరచన చేసింది, సూసైడ్ బాంబర్లను అందులో నియమించి ఆపరేషన్ సక్సెస్ చేసింది ఒసామా బిన్ లాడెనే అన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి ప్రతీకారంగానే ఒసామా శవాన్ని కూడా దొరకకుండా అమెరికా మట్టుబెట్టేసింది. అలాంటి వ్యక్తితో అహ్మద్ షరీఫ్ తండ్రి అంటకాగాడు అంటే ఆయనలో ఎంత కరడుగట్టిన టెర్రరిజం ఉందో అర్థం చేసుకోవలసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ అధికారులు ఏ స్థాయిలో ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారో ఇంతకన్నా రుజువు అక్కర్లేదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఈ క్రమంలో అహ్మద్ షరీఫ్ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా అవి అతికేవి కావు అంటున్నారు. ఇక సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ గురించి ఓసారి చూద్దాం. సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ పాకిస్తాన్కు చెందిన ఓ అణుశాస్త్రవేత్త. పాకిస్తాన్ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాడు. 1960వ దశకంలో మహమ్మద్ పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్లో చేరాడు. ఆ విభాగంలోని మునీర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో పనిచేశాడు. ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో కీలకంగా ఉండేవాడు. ఈ ప్రోగ్రాం మొత్తం పాకిస్తాన్ అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రంగా ఉండేది. చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అలాగే ఖుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్లలో ప్రాజెక్టు డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. అంతేకాదు 1999లో పదవి విరమణ పొందిన తరువాత మహమ్మద్ ఉమ్మా తమీర్ ఎన్నావో అనే సంస్థను కూడా స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా యువకులను మత ప్రేరిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేశాడు. ఒక సైంటిస్టు చేయాల్సిన పనులను పక్కన పెట్టి పూర్తి మత కార్యక్రమాలకే ప్రాధాన్యమిచ్చాడు. ఆ సంస్థ స్థాపకుడిగా అనేక మంది టెర్రరిస్టు నాయకులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే అవకాశాలను మెండుగా దక్కించుకున్నాడు. నవంబర్ 9వ తేదీ ఉగ్రదాడులకు కొద్ది సమయం ముందు సుల్తాన్ బషీరుద్దీన్ ఆఫ్ఘనిస్తాన్లోని ఒసామా బిన్ లాడెన్ను, అలాగే ఐమన్ అల్ జవహరీని కూడా కలిశాడు. బషీరుద్దీన్ బిన్ లాడెన్తో సమావేశం కావడం అమెరికా ఇంటెలిజెన్స్ కు తీవ్ర ఆందోళన కలిగించింది. ఎందుకంటే అమెరికాకు నమ్మకస్తుడైన పాకిస్తాన్కు చెందిన ఓ ప్రముఖ అణుశాస్త్రవేత్త అల్ ఖైదా నాయకులతో సంబంధం కలిగి ఉండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. 9/11 దాడుల తర్వాత మొహమ్మద్ను సిఐఏ, FBI వంటి అమెరికా టాప్ దర్యాప్తు సంస్థలు ISI సహాయంతో విచారణకు పిలిపించాయి. అయితే అక్కడ కూడా మొహమ్మద్ అతి తెలివి ప్రదర్శించాడట. తాను బిన్ లాడెన్తో ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి మానవతా సమస్యల గురించి మాత్రమే చర్చించినట్లు పేర్కొనడం విడ్డూరమే అంటున్నారు. మొహమ్మద్ అణ్వాయుధ రహస్యాలను అల్ ఖైదాకు అందించే సాంకేతిక పరిజ్ఞానం లేదని నిర్ధారించిన తర్వాత మాత్రమే అతన్ని విడుదల చేశారని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఎలాంటి క్లూ అయినా దొరికితే కనుక ఈ
పాటికి మొహమ్మద్ అంతర్జాతీయ కోర్టులో ముద్దాయిగా తేలి ఉండేవాడు. ఈ ఒక్క విషయం చాలు అమెరికాలోని ప్రభుత్వాధికారులు గాని, సైన్యాధికారులు గాని, సైంటిస్టులు గాని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి వారే టెర్రరిస్టు సంస్థలతో ఎలా కుమ్మక్కవుతారో అర్థం చేసుకోవడానికి. మరోవైపు మొహమ్మద్ను పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అపహరించి రహస్యాలు వెలికితీస్తాయనే భయంతో పాకిస్తాన్ ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో ఉంచారట. అంటే ఎలాంటి కీలక సమాచారం గానీ అతనితో షేర్ చేసుకోకుండా కట్టడి చేశారట. పాకిస్తాన్ను ఇప్పటికే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశంగా అంతర్జాతీయ సమాజం చూస్తోంది. 9/11 దాడులు, లండన్ ట్రైన్ బాంబు దాడులు, ముంబై దాడులు వంటి ప్రధాన ఉగ్రవాద ఘటనలలో పాకిస్తాన్కు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో భారత్ రుజువులు కూడా చూపింది. ఈ క్రమంలో అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ విమర్శలను ఖండించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తండ్రి తాలూకు గత చరిత్ర మాత్రం షరీఫ్ వాదనలను బలహీనపరుస్తోంది. చౌదరి ప్రకటనలు పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశమని లేదా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పినప్పటికీ అంతర్జాతీయ సమాజంలో విశ్వసనీయతను పొందలేకపోతున్నాయి. ఒక అణు శాస్త్రవేత్త ఉగ్రవాద సంస్థలతో సంబంధాన్ని కలిగి ఉండడం ప్రపంచ భద్రతకే పెద్ద ముప్పుగా పరిగణించిన సందర్భాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాగే అబ్దుల్ ఖదీర్ ఖాన్ అనే మరో పాకిస్తానీ అణుశాస్త్రవేత్త అణు సాంకేతికతను దొంగిలించిన వ్యక్తిగా విమర్శలకు గురైన విషయం కూడా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తు చేసుకుంటోంది. పాక్ శాస్త్రవేత్తలలో ఇలాంటి చరిత్ర పెట్టుకుని అహ్మద్ షరీఫ్ నీతివాక్యాలు పలికితే నమ్మేదెవరు అంటున్నారు నెటిజన్లు. 2001లో ఐక్యరాజ్యసమితికి చెందిన అల్-ఖైదా శాంక్షన్స్ కమిటీ మహమ్మద్పై ఆంక్షలు విధించింది. అతన్ని అల్-ఖైదాతో పాటు తాలిబాన్లతోనూ సంబంధం ఉన్న వ్యక్తిగా నిర్ధారించారు. అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అతన్ని స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చడం గమనార్హం. అలా సుల్తాన్ బషీరుద్దీన్ అమెరికా దృష్టిలో ఎప్పుడూ అనుమానాస్పదమైన వ్యక్తిగానే ఉన్నాడు. తాజాగా పహల్గాం దాడి నేపథ్యంలో అహ్మద్ షరీఫ్ చౌదరి ఓ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ను టెర్రరిస్టు ముద్ర నుంచి తొలగించేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యతల్లో పనిచేస్తున్నాడు. కానీ తండ్రి ద్వారా డైరెక్ట్గా అతని చరిత్రకే టెర్రరిజం మకిలి అంటుకోవడంతో దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నాడు. అందుకే అంటారు, నీతులు చెప్పే ముందు కాస్త వీపులో ఏముందో కూడా చూసుకుంటే బాగుంటుందని.